తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాంధీ భవన్లో మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 2 లక్షల మందికి ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారు. వీరిలో 2000 మందికి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సర్టిఫికెట్స్ అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కూల్ యూనిఫామ్లకు సంబంధించి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుందన్నారు మంత్రి. మహిళా సంఘాల ద్వారా స్కూల్ యూనిఫామ్ కుట్టడానికి ఇచ్చామని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ తరఫున కానీ, ఎస్సీ సంక్షేమ శాఖ తరఫున కానీ, మహిళా సంక్షేమ మైనార్టీ ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు. గిరిజన శాఖ తరఫున కూడా, అన్ని శాఖల తరఫున కూడా క్షేత్రస్థాయిలో ఉపాధి కల్పనకు అవకాశం ఉన్న కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి శిక్షణ ఇచ్చి దానితో పాటుగా మీకు ఉపాధికి అవసరమయ్యేటువంటి ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి పిల్లలకు, విద్యార్థులకు బట్టల కుట్టుకు సంబంధించి మేమేమో ప్రభుత్వం నుంచి ఒక పాలసీ తీసుకున్నాం. గతంలో ప్రైవేటు వ్యక్తులకు ఉంటే మేము మహిళా సంఘాలందరినీ కూడా కోటీశ్వరులు చేస్తా ఉన్నాం. కాబట్టి మహిళా సంఘాల ద్వారా ఈ కుట్టు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు కన్వర్టింగ్ టు మహిళా సంఘాలు, మీరు ఇట్లా ఇండివిజువల్ ఆర్గనైజేషన్ చేసుకున్నా, మీరు మదర్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ చేసుకున్నా, ఎక్కడికక్కడ సొసైటీస్ మీరు ఏదైతే మహిళా సంఘాలను ఏర్పాటు చేయండి. ఆ మహిళా సంఘాల పేరు మీద మీకు ఆ ఆర్డర్లు వచ్చే విధంగా మీకు ఎవరైతే ఉత్సాహం ఉన్నారో వాళ్ళకి ఆర్డర్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మేము గవర్నమెంట్ బయట వ్యక్తులకు ఇవ్వడానికి సంబంధించి కంటే ప్రాధాన్యత మహిళా సంఘాలకు, మీరందరూ మహిళలు సంఘాలుగా ఏర్పడే అవసరం ఉంది. అలా రాష్ట్రం మొత్తం మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలతో పాటుగా ఈరోజు మహిళలు స్వయంగా సోలార్ 4 కోట్ల రూపాయల మండల సమైక్యను పెట్టుబడి పెట్టి మహిళా సంఘాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి తీసుకొస్తా ఉన్నాం. మహిళా సంఘాల ద్వారా, మండల సమైక్యల ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం. 600 మహిళా సంఘాల మండల సమైక్యల ద్వారా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మీరు గట్టిగా ఈ ప్రభుత్వానికి చప్పట్లు కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం కలిగేస్తా ఉన్నాం. కొద్దిగా బస్సులు ఇబ్బంది అయిందని మహిళా సంఘాల బస్సులే కొంటా ఉన్నాం. కొత్తగా వేరే బస్సులు 1600 బస్సులు కొని 3000 మంది నూతన రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినాం.